కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగించుకోవచ్చు. సెంట్రల్ ఆటమ్ ఫామ్ చేసేటువంటి బాండ్స్ అనేది ఫామ్ చేసే బాండ్స్ వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ దెన్ ద వ్యాలెన్సీ ఉంటే అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే NH4+ ఉంది. సో నైట్రోజన్ వ్యాలెన్సీ వచ్చేసరికి ఏంటంటే 3, కానీ ఇక్కడ నైట్రోజన్ అనేది 4 బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఆటోమేటికల్లీ అంటే బాండ్ ఫార్మేషన్ అనేది మోర్ దెన్ వ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ చూడండి, ఆక్సిజన్ ఒక వ్యాలెన్స్ వచ్చేసరికి 2, కానీ ఇక్కడ అది మోర్ దెన్ ద 2 అనేది ఫామ్ చేస్తుంది. సో ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. H3O+ చూడండి, ఇక్కడ ఆక్సిజన్ అనేది మోర్ దెన్ ద 2 అనేది ఫామ్ చేస్తుంది, అంటే ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఇంకొకటి ఏదన్నా బాండ్ ఫార్మేషన్లో యారో మార్క్ ఇలా ఉంటే కనుక అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఇది ఫస్ట్ ట్రిక్, ఇది సెకండ్ ట్రిక్. అండ్ థర్డ్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే ఏదన్నా డైమర్ Al2Cl6 అలా డైమర్స్ కనుక ఉన్నట్లయితే అవి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే నైట్రోజను, ఆక్సిజను, ఫ్లోరిన్ వీటి రిలేటెడ్తో బోరాన్ లేదా అల్యూమినియం కనుక బాండ్ ఫార్మేషన్ చేస్తే అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఎందుకంటే వీటికి ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేస్తుంది.